పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీష అన్నారు. పోక్సో చట్టంపై శుక్రవారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలను అరికట్టడానికి పోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. పోక్సో కేసుల్లో వైద్యులు అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి నివేదికలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ సత్యనారాయణ, డిఎంహెచ్ఓ నరసింహనాయక్, ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రావడం చాలా సంతోషకరమైనటువంటి ఈ కార్యక్రమానికి ఒక సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు భయానక సిచ్యువేషన్ అయితే ఉంది. ముందు పోక్సో కేసెస్ మీద ప్రతి లెవెల్లోనూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఈ విషయాల మీద చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి మన డిఎస్పీ గారు కూడా ప్రతిపాడులో జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ ప్రతిపాడేనమ్మా అన్నవరంలో జరిగింది. సో అక్కడక్కడ ఇట్లాంటివి ప్రివెంటబుల్గా ఉంటాయి. కొన్ని మనం రోజు చూసినప్పుడు పిలిచి కౌన్సిల్ చేస్తే ఇది ప్రివెంట్ చేయగలుగుతాం అనుకొని. సేమ్ ఇస్ ద కేస్ విత్ పోక్సో యాక్ట్ ఆల్సో. పోక్సో యాక్ట్లో రెండు చాలా ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చిన్నపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియక ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ విక్టిమైజ్ అయిన తర్వాత మన దృష్టికి రావడం. మనం డే ఇన్ డే అవుట్ పోలీస్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరందరూ మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఇంత చెప్తున్నా కూడా, ఇంత మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, రకరకాల మాధ్యమాల నుంచి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఆఫ్ లేట్ చాలా పెరిగింది. ఇంతకు ముందు కన్నా కూడా ట్రాక్షన్ పెరిగినా కూడా ఎవరో ఒక చిన్న పాపని ఎవరో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అదొక 6 నెలల తర్వాత తెలిసిందంటే ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటిది మనం ప్రివెంట్ చేయగలిగింది. తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకోవడం ఈజ్ ఆల్ ఫైన్. బట్ పోస్ట్ ఫ్యాక్టో మనం ఏం చేసినా కూడా దట్ ట్రామా ఆఫ్ దట్ కిడ్ విల్ నాట్ గో అవే. అది ఎప్పటికీ ఉండిపోతుంది ఆ చిన్నపిల్లల దగ్గర. సో ఇట్లాంటివి ప్రివెంట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే ఇంకా బాగా చేయడానికి అందరం కలిసి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సిడిపిఓస్, జిఎంఎస్కేస్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చేయడానికి ఇంకా బెటర్ అవుట్కమ్ వచ్చేలాగా, జీరో విక్టిమైజేషన్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ ఉండేలాగా ఏం చేయొచ్చు అనేది కైండ్లీ డిస్కస్ ఈ మీటింగ్లో. మీరందరూ డిస్కస్ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఐ గో అవే ఆల్సో, మీ టేక్ అవేస్ ఏమున్నాయో ఈ మీటింగ్ నుంచి చెప్తే కనుక నా దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలంటే వీ విల్ గివ్ ఆల్ దట్ సపోర్ట్. సెకండ్ సాడ్ థింగ్ ఈజ్ ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో 17 ఏళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలోప్ అవ్వడం, ఒక నెల దాటితే మేజర్ అయిపోయే స్టేజ్లో ఉండి వాళ్ళు ఎలోప్ అయ్యి, ఒకటి ఇఫ్ 17 ఏళ్ళు ఈజ్ ఆల్మోస్ట్ మేజర్ కాబట్టి ఇఫ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ రియలీ ఎ గుడ్ వన్ ఆల్సో, బాయ్ గోయింగ్ టు జైల్ విల్ స్పాయిల్ ద రిలేషన్. అండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫస్ట్ రిలేషన్ బ్యాడ్ అయితే ఇట్ విల్ బి ఏ డౌన్వర్డ్ స్పైరల్. తర్వాత నుంచి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి డెఫినెట్లీ డెట్రిమెంటల్ టు ద టీనేజర్స్ ఫ్యూచర్. సో అది కూడా కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా 17 ఏళ్ళు వాళ్ళు ఇంకొక నెల రోజుల్లో 2 నెలల్లో మేజర్ అయిపోతారండి. ఇప్పుడు ఎలోప్ అయ్యారు. దీనిలో ఆ టీనేజర్ కాదు మనం కౌన్సిల్ చేయాల్సింది, పేరెంట్స్కి కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏదో మ్యారేజ్ లైనప్ చేస్తారు, ఆ పాపకి ఇష్టం ఉండదు, ఇంట్లో చెప్పలేక లేదా పేరెంట్స్ బలవంత పెడతారని ఇట్లా ఎలోప్ అయిపోతూ ఉంటారు. సేమ్ థింగ్ షుడ్ బి టోల్డ్ టు బాయ్స్ ఆల్సో. తొందరలోనే మేజర్ అయిపోతారు కదా అని మీరు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇట్ ఈస్ ఇల్లీగల్. చైల్డ్ మ్యారేజ్ ఇస్ 100% ఇల్లీగల్. సో బాయ్ విల్ గో టు జైల్ ఫర్ దట్. ఇఫ్ నాట్ దట్ ఇట్ విల్ బి కిడ్నాప్ ఓన్లీ, మైనర్ కాబట్టి. ఇది కూడా కాకపోతే పోక్సో, గ్రేవ్ ఆర్ నాన్ గ్రేవ్, ఏదైనా కానీ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్లో ఇరుక్కుంటాడు దట్ బాయ్ ఆల్సో. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇట్లాంటివి జరిగితే రెండు పక్కల టీనేజ్ గర్ల్ ఈజ్ లూజింగ్ హర్ ఫ్యూచర్, బాయ్ ఈజ్ లూజింగ్ హిస్ ఫ్యూచర్. సో ఇట్లాంటివి ఇంకా చాలా ప్రివెంటబుల్ కేసెస్ ఉంటున్నాయి. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ఇది ఈ 3 డైమెన్షన్స్లో హ్యాండిల్ చేయకపోతే పేరెంట్స్కి చెప్పాలి, టీనేజ్ బాయ్కి చెప్పాలి, టీనేజ్ గర్ల్కి చెప్పాలి, టీనేజ్ ఆర్ అదర్వైజ్ ఆల్సో. బాయ్ ఎవరైతే వాడికి కూడా చెప్పాలి, ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ very serious about what you want to do, or if you are serious about future with this girl, you should be little patient అనేది నేర్పాలి. పేరెంట్స్కి కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి. వాళ్ళు ఇట్లాంటి మైండ్ సెట్లో నుంచి కొంచెం బయటకు వచ్చేలాగా చదువుకున్న వాళ్ళు కౌన్సిల్ చేస్తేనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ పర్సే మన డిస్ట్రిక్ట్లో ఆర్ ఫర్ దట్ మ్యాటర్
whole state of AP also. I have not seen major problems. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్ ఓన్లీ. ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇరుక్కోవడం, లైఫ్ పాడు చేసుకోవడం, వీటి మీద ఇంకొంచెం బెటర్ ఏం చేయొచ్చు అనేది కైండ్లీ డిస్కస్ అండ్ కమ్ అప్ విత్ సమ్ ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్స్. ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏముండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది అనేది డిస్కస్ చేసి వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ I can assure that collectors are also will 100% support ఇట్లాంటి పాజిటివిటీ వర్క్ కోసం. సో ఐ హోప్ such an outcome will be achieved in this meeting today. అందరూ ఉన్నారు కాబట్టి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసి కొన్ని పాజిటివ్ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్ ఈ మీటింగ్ ఎండ్ అయ్యేసరికి మీరు మినిట్స్ చివర్లో రాసుకునే పరిస్థితి కనుక వస్తే మీటింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.